వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఆత్మకూరు నియోజకవర్గంలోని మహిమలూరులో ఓ ఇంట్లో వంట గ్యాస్ పేలి ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. లక్షమ్మ అనే మహిళ ఇంట్లో గ్యాస్ లీక్ అవ్వడంతో ఆమె అనుమానం వచ్చి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. పక్కనున్న జమిలా అనే మహిళను పిలవడం జరిగింది. అయితే జమిలా, లక్షమ్మ ఇద్దరు కలిసి గ్యాస్ లీక్ ఎక్కడవుతుంది అనేది పరిశీలించే సమయంలో ఒక్కసారిగా గ్యాస్ సిలిండరు పేలడంతో ఇంటి పైకప్పుతో సహా పేలిపోయింది. అంతేగాక ఇంట్లో సామాన్లన్నీ చెల్లాచెదరైపోయి ఇద్దరికి బలమైన గాయాలై ఇసిరి చాలా దూరం వరకు పడిపోవడంతో వాళ్ళిద్దరిని వెంటనే 108 అంబులెన్స్ పిలిపించి వెంటనే చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వాళ్ళ పరిస్థితి విషమించడంతో వారిద్దరిని మెరుగైన వైద్యం కోసము నెల్లూరు ఆసుపత్రికి తరలించగా లక్షమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. అయితే జమిలా పరిస్థితి మరింత విషమంగా మారడంతో ఆమెను చెన్నై ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై ఆత్మకూరు సిఐ గంగాధర్ విచారిస్తున్నారు. ఆత్మకూరు మండలంలోని మహిమలూరు గ్రామంలో కవిత అనే ఆవిడ వాళ్ళ హౌస్ ఉంటుంది. ఆవిడ వాళ్ళ హస్బెండ్ చనిపోయి ఈరోజు పని మీద నెల్లూరు వెళ్ళున్నారు. వాళ్ళ ఇంట్లో లక్ష్మమ్మ అని ఒక ఏజ్డ్ పర్సన్ వాళ్ళ ఇంట్లో సర్వెంట్ మేడ్గా పనిచేస్తూ ఉంటారు. ఆమె వంట చేసుకునే క్రమంలో గ్యాస్ స్టవ్ వెలిగించేటప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ వెలిగించేటప్పుడు ఆమెకి గ్యాస్ వెలగదు. దీనికోసం వెలగలేదని పక్కింట్లో ఉన్న జమీలా అని ఒక ఆమె ఉంటుంది. ఆమె దగ్గరికి వెళ్ళమ్మ, నేను గ్యాస్ ఆన్ చేసి వచ్చాను, అది వెలగట్లేదు, చూద్దాం రమ్మని ఆమెను పిలుచుకొస్తుంది. వీళ్ళిద్దరు వచ్చే లోపల ఆ గ్యాస్ లీక్ అయ్యి రూమ్ అంతా కూడా ఆక్రమించేసి ఉంటుంది. వీరికి సరైన అవగాహన లేక జమీలా అని ఆవిడ స్విచ్ ఆన్ చేస్తారు. లైట్ స్విచ్ ఆన్ చేయగానే ఒకసారిగా అది పేలిపోయి ఆ బ్లాస్ట్కి ఇల్లంతా సగం ఇల్లు పడిపోయింది. ఆ పెద్ద ఆవిడ లక్ష్మమ్మ కాలిపోయింది. ఈ జమీలా అని ఆవిడ కూడా దెబ్బలు తగిలినాయి. ఈ చుట్టుపక్కల వారు ఆ సౌండ్ విని ఆడికి వెళ్ళేసరికి వీళ్ళిద్దరికి దెబ్బలు తగిలిన చూసి ఇమీడియట్గా 108 అంబులెన్స్లోనూ కారులోనూ వారిని మెరుగైన వైద్య చికిత్సకు నెల్లూరు పంపించున్నారు. వైద్యం నడుస్తూ ఉన్నది. ప్రస్తుతానికైతే ప్రాణ ప్రమాదము ఉందని వాడైతే డిసైడ్ చేయలేదు, కానీ అబ్జర్వేషన్ ఉండమన్నారు 48 గంటలు. వారికి ఈ వైద్య చికిత్స నడుస్తుంది. దీని మీదట ఈ విషయం తెలుసుకున్న ఆత్మకూరు ఎస్ఐ గారు, నేను అట్లనే ఫైర్ డిపార్ట్మెంట్ కూడా తీసుకుని ఆ లీక్ అయిన గ్యాస్ ఆ మంట ఒకసారిగా ఎక్స్ప్లోడ్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.